అండి. వర్షాలకి జలుబులు జ్వరాలు చాలా వస్తున్నాయండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే కొంచెం పర్వాలేదు. బాబుకి మా వారికి కొంచెం జలుబు ఫీవర్లు ఉన్నాయి. ఇవాళ మనము ఈ వర్షానికి వేడి వేడిగా అరటికాయ బజ్జీలు చేద్దామండి. దీనికోసం అరటికాయని మంచిగా సన్న తొక్క తీసి ఈ విధంగా తరిగి ఉప్పు పసుపు వేసి పెట్టాము. ఎందుకంటే నలుపు రంగు రాదు వేసి పెడితే. అందుకని కొంచెం కడాయిలో ఆయిల్ పెట్టేసాం హీట్ ఎక్కడానికి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని కలుపుదాం. పిండిలో కొంచెం సోడా, ఉప్పు, ఓమ వేసి కలుపుదాం. కొంచెం సోడా వేసాము, ఓమ కొంచెం నలిపేసాము. ఓమ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అందుకనే. అలాగే తగినంత ఉప్పు వేద్దామండి. ఇప్పుడు దీన్ని బ్యాటర్గా కలుపుదాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వాటర్ వేసి మిక్స్. ఇప్పుడు ఈ అరటికాయలని ఇందులో మనం డిప్ చేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఎప్పుడు అరటికాయ ఫ్రై కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా బజ్జీలా చేసుకుంటే ఈ వర్షానికి వేడివేడిగా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ వేసేసేయాలి. అరటికాయ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి తొందరగానే ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేద్దాం. అయితే రెడీ అయిపోయాయండి. ఇందులో కారం వేయలేదు ఎందుకంటే పిల్లలకండి ఇది. అందుకని ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం కారం, కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసి మళ్ళీ వేసుకుంటున్నామండి కొన్ని. ఇప్పుడు ఇవి రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసేయాలండి. ఫ్రై అవుతున్నాయి. అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడడానికి అయితే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ కూడా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.